నమస్తే అండి, నేను మీ జాడే లక్ష్మణ్. ఏదైతే ఈరోజు కోంపల్లిలో ఇండియన్ పెట్రోల్ పంప్ ముందర ఉన్నాము. ఏదైతే గ్యాస్ కొరతతోని దాదాపు ఇక్కడ చూస్తుంటే మనము 150 కంటే పైన ఆటోలు ఇట్లా క్యూ కట్టి ఇక్కడ లోపల కూడా చూస్తున్నాము. చాలా ఆటోలు లైన్లో నిలబడ్డాయి. అదేవిధంగా కాకుండా గ్యాస్ కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఆటో డ్రైవర్స్. ఇక్కడ చూస్తున్నాం ఏదైతే మిత్రులారా, ఏదైతే చూస్తున్నాం కదా, లైన్ క్యూ కొట్టి దాదాపు ఒక ½ కిలోమీటర్ వరకు లైన్ ఇలా క్యూ ఉంది. ఒక్కొక్కరు ఎప్పుడు పెడుతున్నారో కూడా తెలియట్లేదు. లైన్గా వస్తున్నారు, చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు వాళ్ళు అడిగి మనం తెలుసుకుంటే ఒకవేళ అన్న మాట్లాడు నా పేరు రాము. ఏముందన్నా, 15 రోజుల నుంచి అసలు గ్యాస్ దొరకలేదు. మా ప్రాబ్లం ఎవరికి చెప్పాలో అర్థమవుతలేదు. 67 ఉండే గ్యాస్ ఇప్పుడు 100 రూపీస్ అయింది బయట. మేము బయట బంకులలో కొట్టించుకోవాలన్నా చాలా కష్టమైపోయింది. కిలోమీటర్ లైన్లు అయినాయి. మేము ఎట్లా బతకాలన్నా? ఏవో పొద్దున్న వచ్చినాం, 7:30కు వచ్చినాం. లైన్ చూడండి ఒకసారి మీరు. నేను 7ంటికి వచ్చినాం అన్న. నేను కాళీమందిర్ సైడ్ ఉంటా. కాళీమందిర్ నుండి కొంపల్లికి వచ్చినా గ్యాస్ కోసం. అసలు ఏడా గ్యాస్ లేదు. మేము ఎట్లా బతకాలన్నా? ప్రైవేట్ బంకులలో హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడే లక్ష్మణ్. ఏదైతే ఎక్కడ చూసినా గ్యాస్ కొరతతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రజెంట్ అయితే మన కోంపల్లిలోని పెట్రోల్ పంప్ ఇండియన్ పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నాము. చాలా మంది ఆటో డ్రైవర్లు మనతో పాటు ఉన్నారు. మొత్తం చూడండి, దాదాపు ఒక ½ కిలోమీటర్ వరకు ఆటోలు లైన్ నిలబడరండి. చాలా ఇబ్బంది పడుతున్నారు ఆటో డ్రైవర్స్. ఇక్కడ మన చాలా మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి అన్న చెప్పండి, పేరేంటి మీ పేరు? సుబ్రహ్మణ్యం నా పేరు. ఏం చేస్తారు? ఆటో నడిపిస్తాను నేను. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు నేను 25 ఇయర్స్ అవుతుంది. 25 ఇయర్స్ నడిపిస్తున్నా. ఎందుకు ఇబ్బంది ఇట్లా పడుతుంది? ఇట్లా మాకు ఇబ్బంది. వాళ్ళు అడిగితే ఏమంటే అక్కడ వార్ అవుతుంది, గ్యాస్ వస్తలేదు. ప్రైవేట్ దాంట్లో గ్యాస్ ఇస్తారు, ప్రైవేట్ బంక్ లో గ్యాస్ దొరుకుతుంది. కానీ ఇక్కడ మన గవర్నమెంట్ ఇండియన్ దాంట్లో గ్యాస్ దొరకలేదు. రేట్ ఎక్కువ. ప్రైవేట్ దాంట్లో ఏమో 93 రూపాయలు, ఇక్కడ మన ఇండియన్ దాంట్లో ఏమో 76 రూపాయలు. ఏమని అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే, ఏం చేస్తాము, మాకు అక్కడి నుంచి వచ్చిన ఆర్డర్, దానికి మేము ఏం చేయలేము అని అంటారు వాళ్ళు. ఇక్కడేమో ఇండియన్ దాంట్లో ఏమో 76 రూపాయలు, 76. అక్కడేమో 93 రూపాయలు. ఇలా దోచుకుంటారు మామూలు. కస్టమర్లు 10 రూపాయలు అడిగితే వాళ్ళు ఇస్తలేరు. మాకు ఇప్పుడు అమ్మ ఇట్లా గ్యాస్ పెరిగిందా, మాకు 10 రూపాయలు ఎగస్ట్రా అంటే లేదు, మాకు ఏ రోడ్డు ఉందో గవర్నమెంట్ అదే రోడ్డు ఇస్తారు, మాతో గొడవ ఆడుతారు. వీళ్ళేమో రేట్లు పెంచేస్తారు. మొన్న ఏమో 68 ఉంది, ఇప్పుడేమో 76 రూపాయలు. అంటే 4 రోజుల్లోనే 7 రూపాయలు పెంచేస్తారు. 4 రోజులే, విత్ 4 రోజులు. చెప్పండి. గ్యాస్ ఉండే ఎల్పిజి గ్యాస్. నా పేరు పెంటయ్య, ఆటో డ్రైవింగ్ చేసా. ఈ ఇండియన్ ఆయిల్ కాకుండా మన మామూలు ఎల్పిజి ఇలా గ్యాస్ అలా అయితే మాత్రం 95 రూపాయలు 90 రూపాయలు ఉంటుంది గ్యాస్. దాని వల్ల ఇక్కడ ఇండియన్ ఆయిల్ లో తక్కువ ఉంటుంది అని చెప్పేసి లైన్ కడుతున్నారు. ఇక్కడ బాగా చాలా లైన్, 2 కిలోమీటర్లు ఫుల్ ట్రాఫిక్. ప్రైవేట్ దాంట్లో లైన్ అయితే ఇక్కడ దుక్కైతే ఫుల్ లైన్ మాత్రం. ఊబర్ ఏమో అమౌంట్ ఎక్కువ ఇయ్యాడు, కస్టమర్ నడితే కస్టమర్ ఇయ్యారు. మరి పరిస్థితి ఏంది? మరి ఇల్లు ఎట్లా కట్టుకోవాలి? అందరం పెళ్ళాం పిల్లలు. 35 కిలోమీటర్స్ వచ్చిన మొయినాబాద్ నుండి వచ్చిన అన్న. నేను రాము. మొయినాబాద్ నుండి వచ్చిన. ప్రైవేట్ బంకులలో 76 రూపాయలు, 76 రూపాయలు 80 రూపాయలు ఉండేది. 100 రూపాయలు 93 రూపాయలు తీసుకుంటున్నారు. కిలోమీటర్ లైన్స్ ఉన్నాయి. మేము ఇప్పుడు గవర్నమెంట్ బంక్ ఇక్కడ తక్కువ ఉంటుంది అని వస్తేనేమో ఈడ లైన్ ఉంది, మేము వెయిట్ చేస్తాం 2 గంటలు. నేను 7:30కు వచ్చినాము, ఇప్పటివరకు ఏమే ఉన్నాము. టిఫిన్ తినలేదు, ఏం తినలేదు. మేము ఊళ్ళో ర్యాపిడో వాళ్ళని 10 రూపీస్ ఎక్కువ అడిగితే వాళ్ళు కంప్లైంట్ పెడుతున్నారు, డబ్బులు అడుగుతున్నారు, మమ్మల్ని ఎక్స్ట్రా అడుగుతున్నారు. అంటే వాళ్ళ ఐడియల్ బ్లాక్ చేసుకుంటున్నారు అన్న. మేము ఏం చేయాలి చెప్పండి అన్న? 10 రోజుల నుండి గ్యాస్ లేదన్న. గ్యాస్ లేదు అసలు. ఎక్కడ గ్యాస్ కొట్టించుకోవాలన్నా కిలోమీటర్ లైన్లు ఉన్నాయి. 100 రూపాయలు గ్యాస్ ఉండాలి కదా. అన్న రాత్రి అత్తాపూర్లకు పోయినా దాంట్లో ఉంటుంది, ఇండియన్ దాంట్లో గ్యాస్ ఉండలేదు. అసలు ఏంది అసలు ప్రాబ్లం ఏంది? గవర్నమెంట్ కింద యాక్షన్ తీసుకోరా. ఇండియన్ దాంట్లో ఉండడం ఏంది, ఇండియన్ దాంట్లో లేకపోవడం ఏంది, ఇండియన్ దాంట్లో లేకపోవడం ఏంది, ప్రైవేట్ దాంట్లో ఉండడం ఏంది? అంటే వాళ్ళు అమ్ముకుంటారా? వాళ్ళు అమ్ముకుంటారు. అమ్ముకుంటే 93, 85 వాళ్ళు ఇష్టమైన రేటు పెట్టుకుంటారు. వాళ్ళు 100 రూపాయలు, 100 రూపాయలు కూడా ఉంది. యూనియన్ గ్యాస్, గో గ్యాస్ వీళ్ళైతే దోచుకుంటారు. వీళ్ళైతే
మా పరిస్థితి ఏంది? కిరాయిల బండ్లు పెట్టుకొని 350 రూపాయలు కిరాయిల బండ్లు పెట్టుకోండి మళ్ళీ కట్టుకోవాలి మేము నెలకి 12,000 కట్టుకోవాలి. ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి, రూమ్ రెంట్ కట్టుకోవాలి, వాటర్ బాటిల్ ఏది కొనేది లేదా, వాటర్ బాటిల్ కూడా కొనుక్కోవాలి. 30 రూపాయలు పెద్ద డబ్బా, 20 లీటర్ల డబ్బా. అన్నం తింటే అన్నం 150 రూపాయలు. మాదేమో మా రేటు వేరు కదా. మాకేమో 10 కిలోమీటర్ 150 ఇస్తాడు, 140 ఇస్తాడు. బయట మేము బయట ఫుడ్ డైలీ బయటనే తింటాం. నాశ చేసి 50 రూపాయలు అన్న. 50 రూపాయలు ఎందుకంటే గ్యాస్ పెరిగింది. వాళ్ళ గ్యాస్ పెరుగుతుంది, వాళ్ళ రేటు పెరుగుతుంది, అన్ని పెరుగుతున్నాయి. మా రేటు పెరుగుతలేదు. మా రేటు ఎందుకు పెరుగుతుంది? మేము 10 కిలోమీటర్ పోతే 140 రూపాయలు వస్తుంది. 10 కిలోమీటర్ పోతే 140 రూపాయలు. ఆ 10 కిలోమీటర్ పోయి అన్నం తినాలంటే 150 రూపాయలు. టీవీలు ఏమో 50 రూపాయలు. ఏడవైనా గ్యాస్ రేట్ పెరిగింది అంటారు. కస్టమర్ గ్యాస్ రేట్ పెరిగింది అమ్మ, ఒక 20 రూపాయలు ఎక్కువ అంటే ఇయ్యరు. హాఫ్ డే ఇట్లా పోయింది. ఏమి ఆటో కిరాయి ఏం కట్టుకోవాలి, ఇల్లు కిరాయి ఏం కట్టుకోవాలి. దండ టైమే ఇది. 12 తర్వాత వాడు ఇంకా 10 రూపాయలు తగ్గిస్తాడు మాకు. ర్యాపిడో డ్యూటీకి వెళ్ళిపోతారు. వాడు ఇంకా పీక్ టైం లోనే మాకు అమౌంట్ వస్తాడు. పీక్ టైం అయిపోయిందంటే చంద్రశేఖర్ ఆటో డ్రైవర్ 30 years నుంచి ఉన్నా. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులకి, ప్రైవేటు పంపులకి, ఇక్కడ గవర్నమెంట్ పంపులకి, ప్రైవేట్ పంపులను 93, 90 వాళ్ళ ఇష్టం రేట్లు అవి ఉన్నాయి. ఇక్కడ 10 రోజుల క్రితం ఇదే ఇండియన్ పంపులో 68 రూపాయలు ఉన్నది. 68 రూపాయలు ఉన్నది. 68 రూపాయలు రేటు పెంచనికే గ్యాస్ లేదని చెప్పారో తెలియదు, లేకపోతే గ్యాస్ ఉంచుకొని లేదన్నారో తెలియదు. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ కొత్త ఈ రోజే వచ్చింది. ట్యాంక్ 9 గంటలకు ట్యాంకర్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 76 రూపాయలు చేసారు. ఇది గవర్నమెంట్ పంపు కాబట్టి. ప్రైవేట్ పంపులో 93 రూపాయలు ఉంది. మళ్ళీ ఈ రోజు ఏం రేటు పెంచుతారో తెలియదు. ప్రైవేట్ పంపులలో హెచ్పి కానీ, అల్సర్ కానీ ప్రైవేట్ పంపులలో 90 పైనే ఉంది. ఈ గవర్నమెంట్ పంపులో 68 నుంచి మొన్నటి వరకు ఉండే, ఇప్పుడు 76 రూపాయలు చేసారు. ఇప్పుడు ఓలో కానీ, ఊబర్ కానీ, ఏదైనా కానీ ఇప్పుడు పీక్ టైంలో మాకు డ్రాప్లు ఇస్తారు. వాళ్ళు డ్రాప్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క ట్రిప్కి వచ్చేసి 3 రూపాయలు కట్ చేస్తాడు. పర్ డే వచ్చేసి 30 రూపీస్ కట్ చేస్తాడు మాకు వచ్చేసి. మళ్ళీ మధ్యాహ్నం అయిపోయిందంటే పీక్ టైం ఉండదు, అప్పుడు మళ్ళీ ఖాళీయే. ఏమన్నా అంటే అక్కడ యుద్ధం అవుతుంది, గ్యాస్ ట్యాంకర్లు రావట్లేదు, ప్లాంట్లు పేల్చేసిర్రు, నౌకలు ఆపేసిరు అని చెప్పేసి అది చెప్తున్నారు. గ్యాస్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఇబ్బంది కదండి. ఇప్పుడు చూడు 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల నుంచి గ్యాస్ గురించి వస్తే ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు? మాకు గ్యాస్ ఫ్రీగా ఇంతకుముందు ఫ్రీ ఉండాలని చెప్పి చేస్తున్నాం. ఇంతకుముందు ఎట్లా ఉన్నదో యుద్ధం కాకముందు యథావిధిగా ఆ రకంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరు ప్రైవేట్ కి వెలిగిస్తారు, అలాగే మాకు కూడా ప్రైవేట్ బంకులకి ఇస్తారు మీరు గ్యాస్. అలాగే మళ్ళీ ఇండియన్ బంకులు కూడా మీరు ఇవ్వాలి కదా. మీరు ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకుంటే 85, 93. మన ఇండియన్ బంకులు ఏమో 75 రూపాయలు ఉంది, మన 68 ఉంది, ఇప్పుడు 76 రూపాయలు, 7 రూపాయలు పెంచేశారు. మళ్ళీ గ్యాస్ లేదు ఇక్కడ 10 రోజులు అయ్యే వరకు. 10 రోజులు అయ్యే వరకు గ్యాస్ లేదు. 10 రోజులు అయింది గ్యాస్ లేదు. ఆ ప్రైవేట్ ఏమో దోసుకుంటారు వాళ్ళు. గో గ్యాస్ వాళ్ళు, యూనియన్ గ్యాస్ వాళ్ళు. కిలోమీటర్లకు 120 రూపాయలు, 140 రూపాయలు ఇస్తే మేము ఎట్లా బతకాలి? మేము మన దగ్గర పని చేస్తున్నామా? ఆటో కిరాయి మేమే కట్టుకోవాలి, టైర్లు వలిగిపోతే మేమే వేసుకోవాలి, ఇన్సూరెన్స్ మేమే కట్టాలి, రోడ్ ట్యాక్స్ మేమే కట్టాలి, అన్ని మేమే కట్టాలి. గ్యాస్ ఏమో 100 రూపాయలు లీటర్. 100 రూపాయలు వస్తే 20 కిలోమీటర్ పోతుంది. 20 కిలోమీటర్ 200 ఇస్తాడు లంచం. 200 వస్తే 100 రూపాయలు లాభమా? ఆ 100 రూపాయలు ఏమైనా బయట తింటే ఆగిపోతాయి. అవి కూడా మాకు మిగిలేదు ఏంది? మాకు మిగిలేదు ఏంది? గ్యాస్ సప్లై చేయాలి. ప్రభుత్వం ఆలోచించి యథావిధిగా సప్లై చేస్తే ప్రతిరోజు లాగా ప్రభుత్వాన్ని కూడా రాత్రి 2 గంటలకు వచ్చి వండుకుంటున్నాం పంపులాలా. రాత్రి 2 గంటలకు వచ్చి వండుకోవాలి. రాత్రి 2 గంటలకు వచ్చి వండుకోవాలి పంపులాలా. పిల్లలు ఇంట్లో వదిలేసి 2 గంటలకు వచ్చి వండుకోవాలి. వీళ్ళేమో గ్యాస్ పోయారంటే గ్యాస్ పోయారు చక్కగా. వాళ్ళేమో 100 రూపాయలు ఉంటుంది. 100 ఉన్నా సరే 2-3 కిలోమీటర్ లైన్ ఉంటుంది. మేము ఓలా ర్యాపిడో పాత అప్పుడు ఎట్లుండేనో ఇప్పుడు ఉండాలా. మీటర్ చార్జ్ చేయాలా, కిలోమీటర్కి 20 రూపాయలు ఇవ్వాలా. ఆడి ఇచ్చేంత అందులో మాకు ర్యాపిడో లంచ్ ఊబర్ బంద్ చేయాలా. ర్యాపిడో ఊబర్ అన్ని బంద్ చేయాలా. ఈ ఆన్లైన్ మొత్తం బంద్ చేయాలా. ఈ లంచ్ వరకు వచ్చి అది వచ్చినంటే ఇంకా మళ్ళీ ఫ్రీ బస్ పెట్టిండి ఆయన సారు, రేవంత్ సారు ఫ్రీ బస్ పెట్టే. ఆయన ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఇంకా కొత్త గవర్నమెంట్ వచ్చుడు ఆటో డ్రైవర్ల మీద పడ్డా వచ్చుడే ఫ్రీ బస్ పెట్టిండు. ఇప్పుడు ఈ గ్యాస్ కొరత ఇదేందన్నా మాకు పరిస్థితి? కొత్త ప్రభుత్వం వచ్చినందుకు ఎంత బాధలు.
మాకు కేసీఆర్ ప్రభుత్వం అన్న నా పేరు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కొల్లాపూర్ లో ఉంటా. ఇప్పుడు ఆటో నడిపిస్తున్నా. పోలీసులు ఏడ పడతాడు, పోలీసులు ఆపుతారు. ఇన్సూరెన్స్ లేదు, ఏం లేదు. చలాన్ కట్టించుకుంటాడు, 500 అంటే 500 కట్టుకుంటాడు, మళ్ళీ 200 వేస్తాడు. ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఆటోలు ఫ్రీగా ఉంటుండే. ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర పోలీసు వాళ్ళు ఆపుతారు, బండ్లు ప్రతి దానికి ఆపుతారు. ఒక మనిషి ఎక్కువ మళ్ళీ ఆటోకి వచ్చిన. అంతకుముందు ఎప్పుడో చిన్నప్పుడు ఆటో నడిపిన, మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న దెబ్బతోని మళ్ళీ ఆటోకి వచ్చిన. ఇప్పుడు ఇది గవర్నమెంట్ ప్రాబ్లం కాదు, ఎక్కడనో యుద్ధం జరుగుతుంది దాని ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే బ్లాక్ దందా వాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు చేస్తారు ఇదంతా. ఇది ఏ బీజేపీది కాదు, ఏ కాంగ్రెస్ కాదు, ఏ తెలంగాణది కాదు. కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ తెలంగాణ ఉన్నప్పుడు మంచిగా ఉంటుండే. మాకు ఫ్రీ బస్సు పెట్టినందుకు దెబ్బ పడ్డది, ఇది దెబ్బ పడ్డది, అది దెబ్బ పడ్డది. అది ఒక్కటే, ఈ ఒక్క ఆటోలకి ఒక్కటే కాదు, రియల్ ఎస్టేట్ పరంగా దెబ్బనే ఉంది, మార్కెటింగ్ పరంగా దెబ్బగా ఉంది. ఏ బిజినెస్ అయినా కూడా మార్కెట్ డౌన్ అయింది అంటే కాంగ్రెస్ వల్లనే. ఇక్కడ కాంగ్రెస్ రావడం వల్లనే డౌన్ అయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి అంత అవగాహన లేదు, ఇంత లేదు. అంతే, ఆయన ఒక గవర్నమెంట్ ని నడిపించేంత నిలబెట్టేంత లేదు, ఆయనకి అంత అనుభవం లేదు. అంటే ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు అంటారు చూసినా గుంపు మేస్త్రి, వాళ్ళకోటి చెప్పడం, అప్ప చెప్పడం, వీళ్ళకోటి అప్ప చెప్పడం, ఇట్లా అప్ప చెప్పడమే తప్ప వాళ్ళు ఏం చేస్తారు. నిన్న నేను న్యూస్ లో చూసిన, ఒక న్యూస్ లో చూసిన, ఏమంటున్నా అంటే రైతు బంధు పడ్డది కూడా ఆయనకి ఇంకా తెలియదంట. ఆయన ఒక ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉండి రైతు బంధు పడ్డది కూడా నాకు తెలియదు అంటే ఏందన్నా అది? ఇది రాజకీయ పరంగా కాదు, చెప్తున్నా. నువ్వు ఏం తెలుసు, నీకు ఏం తెలియదు, ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు తెలుసుకున్నాక మీరు బయట ప్రజలకు చెప్పాలి, పబ్లిక్ ని నడిపించాలి. ఒక నాయకుడు అంటే, ఒక లీడర్ అంటే ఎట్లుండాలి? ఇప్పుడు ఈ రోజు నువ్వు అంత పెద్ద మనిషి, నువ్వు ఆయన ఎవరు కేసీఆర్ కానీ, నరేంద్ర మోడీ కానీ, వీళ్ళందరినీ నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు, నీకే తెలుస్తలేదు. నీ వెనకాల ఏం జరుగుతుంది, నీ ముంగట ఏం జరుగుతుంది నీకే తెలుస్తలేదు. నువ్వే హోము, నువ్వే సీఎం, నువ్వే అన్ని మీరే. మరి మేము ఏం చేయాలి? మేము ఓట్లేసి తప్పు పని చేసినాం. నేనైతే వేయలే అన్న, నిజంగా చెప్తున్నా. నేనైతే కాంగ్రెస్కి వేయలేదు అన్న, వేయను కూడా. కానీ ఓట్లు వేసిన వాళ్ళు మాత్రం చాలా తప్పు పని చేసారు. ఇప్పుడు బాధపడతారు, ఇప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు. అర్థమైనా? నిన్న 4 రోజుల కింద ఉందన్న, 4 రోజుల కింద ఎంత 64 ఉండే, 56 ఉండే. 56 నుంచి 64 అయింది, 64 నుంచి ఇప్పుడు 75 చిల్లర అయింది. రోజు కాదు, పెరుగుతుంది ఇక. దాన్ని అట్లా మరి ఎక్కువ శాతం ఏంటంటే బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటారు. ఇక్కడ కాదు, ఎక్కువ బ్లాక్ మార్కెట్. ఇప్పుడు గో గ్యాస్ ఉంది 24 hours ఎప్పుడు ఉంటుంది వాళ్ళ దగ్గర. మరి వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళ రేట్ ఎక్కువ పెట్టి అమ్ముకుంటున్నారు. ఇంకా గో గ్యాస్ కంటే యూని గ్యాస్ వాడు ఇంకా ఎక్కువ పెట్టి అమ్ముకుంటున్నాడు. వీళ్ళు ఇట్లా అమ్ముకుంటున్నారు. మరి ఇట్లా అమ్ముకుంటున్నప్పుడు మరి వీళ్ళకి ఎందుకు వస్తలేదు? ఇప్పుడు మనది గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ పంప్లకు ముందు వచ్చిన తర్వాత నీకు ప్రైవేట్ పంప్లకు ఉండాలి. మరి ఇప్పుడు మీకు రావాలి, ఇప్పుడు అక్కడ వస్తున్నప్పుడు ఇక్కడ కూడా రావాలి కదా. మరి ఇక్కడ వస్తలేదు ఎందుకు? అంతే అన్న. ఇదే అండి, ఏదైతే మిత్రులారా చూస్తున్నామో మరొకసారి చెప్తున్నా, కోంపల్లిలోని ఏదైతే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గర దాదాపు మనకు ఇక్కడ చూస్తున్నామో 1 కిలోమీటర్ దాటిపోయిందండి. కిలోమీటర్ దాటిపోయింది. కిలోమీటర్ దాటిపోయింది ఏదైతే మనం చూస్తున్నాం మిత్రులారా. కిలోమీటర్ వరకు లైన్ అక్కడ దాటిపోయింది. మరి దయచేసి వీళ్ళకు అన్యాయం జరుగుతుందట, ఏదైతే ఆటో డ్రైవర్లకు. మరి వీళ్ళకి న్యాయం చేయాలని ఇక్కడ కోరుకుంటున్నారు. చూస్తూనే ఉండండి. కెమెరామెన్ సాయితో నేను మీ జాడే లక్ష్మణ్. ఓకే.
మాట్లాడతారా? మీ పేరు చెప్పండి, ఏమైంది అసలు? శ్రీనివాసం. ఏమైందన్నా? గ్యాస్ దొరకట్లేదు ఇప్పుడు. ఆటో డ్రైవర్. ఇది గవర్నమెంట్ రేట్ ఇస్తారు కాబట్టి ఇక్కడ లైన్ కడుతున్నాం. అంత మామూలు